నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. భారత ఐటీ దిగ్గజం టీసీఎస్ నాసిక్ యూనిట్ లో వెలికి చూసిన అరాచకాలు ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్నాయి. మతపరమైన ఒత్తిళ్లు, లైంగిక వేధింపులు ఏకంగా 4 ఏళ్ల పాటు గుట్టుచప్పుడు కాకుండా ఎలా సాగాయి? 6 లక్షల మంది ఉద్యోగులున్న సంస్థలో అంతర్గత వ్యవస్థలు ఎందుకు విఫలమయ్యాయి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రంగ ఉపాధి సంస్థ. ప్రపంచవ్యాప్తంగా వందలాది కార్యాలయాలున్న ఈ ప్రతిష్టాత్మక సంస్థ ప్రతిష్ట ఇప్పుడు మసకబారింది. నాసిక్ లాంటి నగరంలోని బీపీఓ యూనిట్ లో 8 మంది నిందితులు సాగించిన అరాచకాలు వింటుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. 6 పురుషులు, 2 మహిళా నిందితులు కలిసి హిందూ మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడమే కాకుండా వారిని మతపరంగా లోబర్చుకోవాలని చూసినట్లు సంచలన ఆరోపణలు వస్తున్నాయి. బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్న పై అధికారులు పట్టించుకోకపోవడం ఈ కేసులో అత్యంత దారుణమైన విషయం. నిజానికి 2013లో అమల్లోకి వచ్చిన POSS చట్టం ప్రకారం ప్రతి కంపెనీలో కఠినమైన నిబంధనలు ఉంటాయి. టీసీఎస్ యాన్యువల్ రిపోర్టులలో కూడా విజిల్ బ్లోయర్ పాలసీలు, సురక్షితమైన పని వాతావరణం గురించి గొప్పగా ప్రస్తావిస్తారు. కానీ నాసిక్ కార్యాలయంలో ఆచరణలో మాత్రం ఈ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. 4 ఏళ్ల పాటు ఈ క్రూరత్వం సాగుతున్న మేనేజ్మెంట్ ఎందుకు పసిగట్టలేకపోయింది? HR విభాగమే నిందితులకు సహకరించిందా అన్న కోణంలో ఇప్పుడు విచారణ సాగుతోంది. నిబంధనలు కేవలం పేపర్లకే పరిమితమయ్యాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాధితుల్లో ఎక్కువ మంది 18 నుండి 25 ఏళ్ల లోపు యువతులే ఉండటం గమనార్హం. కేవలం 15,000 నుండి 25,000 రూపాయల జీతానికి పనిచేస్తున్న ఈ మధ్యతరగతి యువతులకు ఆ ఉద్యోగమే జీవనాధారం. తాము ఫిర్యాదు చేస్తే ఉద్యోగం పోతుందేమోనన్న భయం నిందితులు తమకు రిపోర్టింగ్ చేసే మేనేజరే కావడంతో వారు మౌనంగా ఉండిపోయారు. నాసిక్, వైజాగ్, మొహాలి వంటి చిన్న నగరాలకు ఐటీ విస్తరిస్తున్న తరుణంలో అక్కడ సరైన పర్యవేక్షణ లేకపోవడం ఇలాంటి ముఠాలకు వరంగా మారింది. కంపెనీ లోపల వేధింపులు జరిగితే భయం లేకుండా ఫిర్యాదు చేసే పరిస్థితి లేకపోవడం సంస్థ వైఫల్యమే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఉదంతం మొత్తం భారతీయ ఐటీ రంగానికే ఒక వేకప్ కాల్ లాంటిది. కంపెనీ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఇప్పటికే దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థ CEO ఆర్తి సుబ్రహ్మణ్యన్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి లోతైన విచారణకు ఆదేశించారు. ఇప్పటికే పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేయగా పరారీలో ఉన్న HR మేనేజర్ నిదా ఖాన్ కోసం గాలిస్తున్నారు. కార్పొరేట్ ముసుగులో సాగుతున్న ఇలాంటి కార్పొరేట్ జిహాద్ లేదా వ్యవస్థీకృత నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే అంతర్గత నిఘా వ్యవస్థలను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉంది. మరి టాటా లాంటి సంస్థ తన ప్రతిష్టను ఎలా కాపాడుకుంటుందో వేచి చూడాలి.